వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. సో వి అండ్ ఎస్ ఈ రెండు లెటర్స్ తోటి కనుక మ్యారేజ్ చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో కంపాటిబిలిటీ కనుక మనం చూసుకుంటే న్యూమరాలజీ అసలు దానికి ఏం చెప్తోంది, వాటిలో ఉండేటువంటి అంటే వైవాహిక జీవితంలో అయినా సరే లేదంటే బిజినెస్ పార్ట్నర్షిప్లో అయినా సరే మనం చూసుకుంటే పాజిటివ్స్ ఏముంటాయి, నెగిటివ్స్ ఏముంటాయి, న్యూమరాలజీ అసలు దానికి ఏం చెప్తుంది అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. అది వారి మాటలో అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. అందరికీ నమస్కారం. సో ఈరోజు మెయిన్గా లెటర్ ఎస్ వాళ్ళు లెటర్ వి వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు వస్తాయి. ఎస్ అంటే సంఖ్యాబలం 3, దిస్ ఇస్ యాజ్ పర్ చాల్డీన్ సిస్టమ్. 3 అంటే జూపిటర్, దేవతల గురువు, అండ్ పైథాగరస్లో 1 అంటే సూర్య భగవానుడు. ఈ 3కి ఈ 1కి 6 శత్రువు. సో ఈ 6 సంఖ్యాబలం లెటర్స్ వచ్చాయి యూ లెటర్, వి లెటర్, డబ్ల్యూ లెటర్. సో లెటర్ ఎస్ వాళ్ళు కానీ లెటర్ ఎల్ వాళ్ళు కానీ ఈ ఎల్ వాళ్ళు ఈ లెటర్ వి వాళ్ళని మ్యారేజ్ చేసుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ లక్ష్మి. సో ఈ లక్ష్మిలో 18 నెంబర్ మ్యాక్సిమం లక్ష్మీస్ నేను ఈ మధ్య చూసిన వాళ్ళు మ్యాక్సిమం డైవర్సులు. సో జాగ్రత్తగా ఉండాలి. సో నేను ఇప్పుడు చెప్పబోయేది లెటర్ ఎస్ లెటర్ వి కాంబినేషన్లో అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు. నేను పర్టికులర్గా సో లెటర్ వితో వినయ్ నా దగ్గరకు వచ్చిన వాళ్ళు, లెటర్ ఎస్తో శ్రీదేవి. సో వీళ్ళు మ్యారేజ్ అయిన ఫస్ట్ 4-5 మంత్స్ బాగున్నారు, తర్వాత కొట్లాట్లు స్టార్ట్ అయినాయి, విపరీతం అయిపోయినాయి. సో 2-3 సార్లు మధ్యస్థాలు జరిగినాయి. సో 1 ఇయర్ అయిపోయిన తర్వాత ఈ అమ్మాయి వాళ్ళ పుట్టింటికి వచ్చేసింది. భర్తకి భార్య అంటే ప్రేమే, భార్యకు భర్త అంటే ప్రేమే. బట్ పక్కన కూర్చుంటే వీళ్ళ ఆలోచనలంతా డిఫరెంట్. ఎందుకంటే ఎస్ అంటే 3, వి అంటే 6, ఎస్ అంటే దేవతల పక్కన, వి అంటే రాక్షసు పక్కన శుక్రాచార్యుడు. సో వినస్, ఇది వీనస్, ఇది జూపిటర్. సో ప్రేమ ఉన్న దగ్గరకు వచ్చే కొద్దిగా ప్రేమ. ఈయన ఆఫీస్లో ఉన్నప్పుడు మా ఆయన మంచిగా చేసి పెట్టాలా, ఇది పెట్టాలా, నేనే వడ్డించాలి అనుకుంటుంటుంది. ఆయన వచ్చే కొద్దిగా ఏమవుతుందంటే కోపం ఎక్కువవుతుంది. నువ్వే పెట్టించుకో, నువ్వే తిను, సినిమాకి వెళ్తే రాను, షాపింగ్ అంటే రాను. సో ఆన్సర్స్ ముందేమో వెళ్దాము అనుకునేది కూడా రివర్స్ అయిపోతుంది. సో తరచూ కొట్లాట్లు. ఎవరు అడిగినా శ్రీదేవి చాలా మంచిదండి, అబ్బాయిని అడిగితే అబ్బాయిల బంధువులు వినయ్ చాలా మంచోడండి, చాలా సౌమ్యుడు, ఎవరితో గట్టిగా మాట్లాడు. వీళ్ళిద్దరు మాత్రం అరుచుకుంటుంటారు రూముల్లో, చరుపులు, కొట్లాట్లు, దెబ్బలు అన్నీ. సో 1 ఇయర్ తర్వాత శ్రీదేవి వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింది. సో వినయ్ చాలాసార్లు ఫోన్లు చేశాడు, రెస్పాన్స్ లేదు. వెళ్ళాడు వాళ్ళ అత్తగారింటికి, అమ్మాయి రానంటుందండి, మేమేం చేయలేము, ఇష్టం ఉన్నప్పుడు వస్తే మీరు వెళ్ళండి. సో 2-3 మంత్స్ తిరిగి వచ్చేసాడు. సో ఫ్రెండ్స్ సలహా మీద నన్ను కలవడం జరిగింది. సో నన్ను కలిసిన క్లయింట్స్కి నేను ఎప్పుడు కూడా మీ సమస్యలు ఏంటి అడగను. సమస్యలు నేనే చెప్తాను, పరిష్కారం నేనే చూపిస్తాను. VINAY వినయ్లో 12వ నంబర్ ఉంది. ఈ 12 లైఫ్లో బాగా ముందుకెళ్ళి ఒక స్టేజ్లో వెనక్కి. దీన్ని రివర్స్ నంబర్, విక్టిమ్ నంబర్, సాక్రిఫైస్ నంబర్. సో 12లో జీవితం తలకిందులు అవుతుంది. భార్య అత్తింట్లో ఉండాలి, పుట్టింట్లో ఉంది, అది తలకిందులే. నాని సినిమా 12, పులి సినిమా 12. బాగా ఆడాలి, డబ్బులు తేవాలి, డబ్బులు పోగొట్టుకున్నారు. శ్రీదేవి అనే పేరులో లెటర్ ఎస్ వల్ల అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. ఎస్కి వీకి పడదు. సార్ ఇప్పుడు ఎస్కి వీకి పడదు కదా, మళ్ళీ వీళ్ళు విడాకులు అవ్వాల్సిందేనా అంటే న్యూమరాలజీ ద్వారా వీళ్ళ పేరులో మనం ఏంజల్ నెంబర్స్ పెట్టి ఆ కొట్లాట్లు నెగిటివ్ని తగ్గించి వీళ్ళు కలిసి ఉండేలాగా ఈ సంఖ్యాశాస్త్రం ద్వారా ఒక ఏంజల్ నెంబర్స్ పెట్టి ఒక మాయలాగా చేసి వాళ్ళ కాపురాన్ని మనం సరి చేయవచ్చు. సో శ్రీదేవిలో ఏముంది, శ్రీదేవిలో 18 నంబర్ ఉంది. ఈ 18 అంటే 1 సూర్యుడు, 8 శనీశ్వరుడు. ప్రపంచం అందరితో బాగున్న భర్తతో బాగుండరు. దీన్ని డైవర్స్ నంబర్, టెన్షన్ నంబర్, అన్వాంటెడ్ కోరల్ నంబర్. ఏమీ లేదు అని కూడా పెద్ద చేసుకుంటారు, కొట్లాడతారు, మనస్పర్ధలు చేసుకుంటారు, దూరంగా ఉంటారు, విడిపోతారు. నేను కొన్ని వేల మంది శ్రీదేవిల్ని ఫస్ట్ మ్యారేజ్ డైవర్స్ అయ్యి సెకండ్ మ్యారేజ్ కోసం నా దగ్గర వచ్చిన కొన్ని వేల మంది శ్రీదేవులకి నేను కరెక్షన్ ఇచ్చినాక
సెకండ్ మ్యారేజ్ సక్సెస్ అయ్యింది, బాగున్నారు. సో ఫస్టే బిడ్డలకి మనం గ్రాండ్గా పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు, కోట్లు ఖర్చు పెడుతున్నాం కదా. పేరు బాగుందా లేదా, అసలు ఈ అమ్మాయి ఈ అబ్బాయిని చేసుకుంటే కాపురం బాగుంటుందా లేదా. సార్ మేము మా ఊర్లో పంతుల్ని చూపించుకున్నామండి సార్. ఒక 40-50 ఏళ్ళ క్రితము ఇంట్లో డెలివరీలు చేసేవాళ్ళం, డాయిస్ చేసేవాళ్ళు ఆయాలు. ఇప్పుడు ఇంట్లో చేసుకుంటున్నామండి డెలివరీలని, హాస్పిటల్కి పోతున్నారు. ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నారు మా నాయన వాళ్ళ తమ్ముడు. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో మన పిల్లల్ని చదివిస్తున్నామా అండి? ప్రైవేట్ లక్షలు కడుతున్నాం. ఇంతకుముందు పంతులు పెట్టేవాడు పేరు, పంతులు చిన్న ఇంట్లో ఉంటున్నాడు, పంతులు కారుల్లో బంగ్లాల్లో ఉండట్లేదు. అతనికి లేని అదృష్టం మీ బిడ్డలకు ఎలా ఇస్తాడు? కాంటాక్ట్ ద బెస్ట్ న్యూమరాలజిస్ట్ అండి. పేరుకి వేరే వాళ్ళని కాదు, కానా కీనా మానా బానా చెప్పుకోవడం కాదు. ఏ పేరు పెట్టాలి, ఎలా పిలిపించుకోవాలి, ఎలా సంతకం పెట్టాలి, ఏ నక్కడ బట్టలు వేసుకోవాలి, ఏ స్టోన్స్ వేసుకోవాలి, ఇది చెప్పేది సంఖ్యాశాస్త్రవేత్త, న్యూమరాలజిస్ట్. ఇన్ని ఖర్చు పెడుతున్నారు, అసలు వదిలేస్తున్నారు. నామకరణకి లక్షలు ఖర్చు పెడుతున్నారు. అసలు ఆ నామం కరెక్ట్గా పెట్టుకున్నారా లేదా? ఈ నామాలంటే ఏంటి? దేవుడు ప్రతిరూపాలు. మనం పెట్టే పేర్లన్నీ మంత్రాలే. మంత్రాలు ఇజుకోల్టు దైవ బలాలు. మంచి సంఖ్య లేకపోతే వేస్ట్ అండి. సో నన్ను వినయ్ కలిశాడు, వినయ్కి శ్రీదేవి కరెక్షన్ ఇచ్చాను. కరెక్షన్ ఇచ్చిన కేవలం 20 రోజుల్లోనే మళ్ళా వినయ్ ఫోన్ చేశాడు, తప్పయింది, నేను బాగా చూసుకుంటాను, నేను ఇలా కలిశాను, కిరణ్ నెహ్రూ అన్నని కలిశాను, మనం బాగుంటామని చెప్పాడు. మిస్టేక్ మన పేరుల్లో ఉంది. ఎస్ అంటే 3, వి అంటే 6 కొట్టుకుంటాయి. ఇప్పుడు అన్న మార్చాడు వైబ్రేషన్స్, మనం బాగుంటాము. సో నమ్మి వెళ్ళింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 4 years అయింది. బాబు పుట్టాడు, చక్కగా ఉన్నారు. ఇప్పుడు ఆ పుట్టింటికి రమ్మన్నా పోవట్లే. 4 రోజులు ఉండంటే 1 రోజు ఉండి వచ్చేస్తూ ఉంది, భర్త నదులు ఉండలేక. సో ప్రేమలు, బంధాలు, ఆప్యాయతలు అన్నీ చక్కగా పెరగాలంటే సంఖ్యాశాస్త్రం ద్వారానే. శివశంకర్ వరప్రసాద్ ఎస్ అండి, పైకి వచ్చారా జన్మనామంతో, సీతో పైకి వచ్చారు. మళ్ళీ అదే చిరంజీవిని చిరు అన్నాక మళ్ళీ దెబ్బ పడలేదా? సో చాలామంది పేర్లు, భక్తవత్సల నాయుడు బి పైకి వచ్చింది ఎం మోహన్ బాబుతో. సో మనం దినేష్ నాయుడు విశ్వక్సేన్, ఆయన పేరు దినేష్ నాయుడు. దినేష్ నాయుడు అయితే కనీసం చిన్న క్యారెక్టర్లు కూడా పనికి రాకుండా పోయేవాడు. లెటర్ వితో స్టార్ట్ అవడం వల్ల, వి అంటే 6, ఐశ్వర్యం, అదృష్టం, డబ్బు, పేరు సంపాదిస్తున్నాడు విశ్వక్సేన్. బికాస్ ఆఫ్ చేంజ్ ఆఫ్ నేమ్ ఫ్రమ్ దినేష్ నాయుడు టు విశ్వక్సేన్, ఈ జస్ట్ బికమ్ ఏ సక్సెస్ఫుల్ యాక్టర్. ఇలా కొన్ని కోట్ల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. లేదంటే మేము ఇదే పోతాం, మాకు కష్టపడితేనే మాకు ఇది, మేము దేవుడిని నమ్ముకుంటాము, ఎలా పడితే ఎలా ఉంటామంటే ఎవరేం చేయలేరండి. దేవుడైతే కష్టపడమని చెప్పలేదు. కడుపు నొప్పి వస్తే దేవుడే చూసుకుంటాడు అంటున్నామా? హాస్పిటల్కి పోతామా? యాక్సిడెంట్ అయింది, దేవుడే చూసుకుంటాడు అంటామా? హాస్పిటల్ తీసుకెళ్తామా? అక్కడ హాస్పిటల్ డాక్టర్ దేవుడు. ఇక్కడ న్యూమరాలజీలో మేము వీఆర్ మెసెంజర్స్ ఆఫ్ గాడ్. వీ గివ్ ద కరెక్ట్ కరెక్షన్స్. మీకు ఆ దేవుడు అన్నీ ఇచ్చేలాగా దారి చూపించేవాళ్ళం మేము, అంతే. మీరు వజ్రం, మేము వజ్రాన్ని సానబెట్టేవాళ్ళం. సో మీ లైఫ్ అంతా మీరు బాగుంటారు, మీరు వెలుగుతుంటే మేము ఆనందపడతాం. సో నితిన్ సినిమా హిట్ అయితే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను, బోయపాటి సినిమా హిట్ అయితే నేను ఆనందపడతాను. సో మీ అందరి సక్సెస్ని ఎంజాయ్ చేసేది నేను. లేదు, నేను ఒక డాక్టర్గా ఐ కెన్ ఎర్న్ 1000 times more money దెన్ ఏ న్యూమరాలజిస్ట్. నేను డాక్టర్ని, నా భార్య డాక్టరు, పెద్ద నర్సింహం కట్టుకుంటే సైలెంట్గానే కోట్లు సంపాదించుకోవచ్చు. దిస్ ఇస్ ఫర్ ఏ కాజ్. అందరూ బాగుండాలి, ప్రపంచం అంతా బాగుండాలని ఒక పోరాటం. సో మీరు బాగుండాలని మీరు కోరుకుంటే దారి చూపడానికి నేను రెడీగా ఉన్నాను. సో స్క్రీన్లో కనిపించే నంబర్స్ కాల్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకోండి. నేను ప్రతిరోజు మణికొండలో అందుబాటులో ఉంటాను. నేరుగా రాలేని వాళ్ళు ఆన్లైన్ ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోండి. మీ పేరు బలం ఎంత ఉందో తెలుసుకోండి. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఆ నెంబర్ 9133789199 అండ్ ఇంకొక నెంబర్ 9966000317 అండ్ ఇంకొక కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది 8688068888. మీ పేరు ఎలా ఉందో రిప్లై ఇస్తారు.
డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు హైదరాబాద్ లో మణికొండలో అందుబాటులో ఉంటారు. హైదరాబాద్ అపాయింట్మెంట్ కోసం 9133789199 అండ్ కర్నూలు అపాయింట్మెంట్ కోసం 9966600317 అండ్ తిరుపతి అపాయింట్మెంట్ కోసం 8688157777. మీ పేరు బలం ఎంతుందో తెలుసుకోవడానికి ఈ నెంబర్కి వెంటనే వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ.